హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ హౌస్‌లో ఈరోజు ఏం జరిగిందో, నామినేషన్స్ ఎవరికి పడ్డాయో, ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారో ఈ రివ్యూలో చూద్దాం. నిన్నటి కంటిన్యూషన్‌గా ఈరోజు నామినేషన్స్ అనేవి ప్రక్రియ జరిగింది. సో, మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేటప్పటికి నామినేట్ అయిన వ్యక్తులు ఎవరంటే ఆదిత్య ఓం, సీత, నైనిక, నిఖిల్, మణికంఠ, పృథ్వీ, శేఖర్ భాష అండ్ ప్రేరణ. ఈ 8 మంది నామినేట్ అయ్యారు హౌస్లో సెకండ్ వీక్. సో బిగ్ బాస్ ఇక్కడ యష్మి చీఫ్ అవడం వల్ల పెద్ద క్లోన్కి బిగ్ బాస్ మళ్ళీ ఒక పవర్ ఇచ్చాడు. ఆ పవర్ ఏంటంటే నామినేషన్స్లో ఉన్న ఒకరిని సేవ్ చేసి నామినేషన్స్లో లేని వారిని నేరుగా నామినేట్ చేయడం. సో ఇది బిగ్ బాస్ యష్మికి ఇచ్చిన పవర్. ఈ పవర్ను ఉపయోగించుకున్న యష్మి తన క్లోన్లో ఉన్నటువంటి ప్రేరణని సేవ్ చేసి విష్ణుప్రియని డైరెక్ట్గా నామినేట్ చేసింది. సో ఇక్కడతో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయింది. ఇక హౌస్మేట్స్ అందరూ హౌస్లోకి వెళ్ళడం, నార్మల్ చర్చలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ చాలా క్లోజ్గా ఉంటూ ఆల్రెడీ ఇద్దరు కన్నడోళ్ళే. సో ఇంట్లో కూడా చాలా క్లోజ్గా బ్రదర్హుడ్ అంతా బాగుంది వీళ్ళకి. వాళ్ళే నిఖిల్, పృథ్వీ. ఇక్కడ ఏం జరిగిందంటే నామినేషన్స్లో నిఖిల్కి ఎవరికి వేయాలో తెలియకో ఏ పాయింట్ లేకో పృథ్వీని నామినేట్ చేయడం జరిగింది. సో దానికి పృథ్వీ హట్ అయ్యాడు. ఆ హట్ అయినట్టు మొత్తం విజువల్స్ అన్నీ మనం లోపల హౌస్లో చూసాం. ఈ తిన హట్ అవ్వడం, సోనియా వచ్చి కవర్ డ్రైవ్లు వేయడం, అది కూడా ఈరోజు హౌస్లో చూసాం. సో దానికి కొంచెం నిఖిల్ కూడా చాలా ఫీల్ అయిపోయాడు. యాక్చువల్లీ తనకు కూడా నామినేషన్స్ అన్నవి జనాలు వేయడం ఉన్న హౌస్మేట్స్ అందరూ. సో తనకి కొంచెం హర్టింగ్ అనిపించింది. తన గేమ్ మామూలుగా చెప్పాలంటే తన గేమ్ కూడా చాలా తగ్గుతూ వచ్చింది. మొదటి 2-3 రోజులు ఎంత బాగుందో నిఖిల్ ఆట కానీ తన మాట తిరిగినది, తర్వాత వచ్చే రోజుల్లోకి తను ఎప్పుడైతే క్లోన్ చిన్నదైపోయిందో అప్పటి నుంచి కూడా తను తగ్గుతూ వచ్చాడు. గేమ్లో ఫోకస్ లేదు, ఏం లేదు అన్నట్లుగానే కనిపించింది. హౌస్మేట్స్లో కూడా అదే ఉందేమో బహుశా. వాళ్ళు కూడా అదే కారణం చేత తన్ని నామినేట్ చేయడం జరిగింది. సో ఇది అయితే ఇక్కడ గొప్ప ట్విస్ట్ ఏంటంటే నార్మల్గా అందరూ క్లాసులు పీకుతూ ఉంటారు మణికంఠకి. కానీ ఇక్కడ మణికంఠ వచ్చి నిఖిల్కి, నైనికాకి మీ ఇద్దరిని నేను టాప్ 5లో చూస్తాను అనుకున్నాను. సో కానీ మీరు వెళ్ళిపోతాం, ఎలా ఉంటాం నాకు ఇష్టం లేదు, ఈ నామినేషన్స్లో రావడం ఇష్టం లేదు, నేను అమలైపోతున్నాను అన్నట్టుగా కొన్ని సూక్తులు కూడా వల్లించాడు. అదే కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇంక దెన్ యష్మి వచ్చి విష్ణుప్రియతో మాట్లాడడం, తను పర్సనల్గా నిన్నేం నామినేషన్ చేయలేదు, కేవలం నేను ఒక చీఫ్గా మాత్రమే నిన్ను నామినేషన్ చేయడం జరిగిందని విష్ణుప్రియతో మాట్లాడడం జరిగింది యష్మి. ఇక్కడతో ఈ నామినేషన్ సంబంధించిన ప్రక్రియ కంప్లీట్ అయింది. వీళ్ళ అపోహలు, వీళ్ళు ఏమనుకున్నారు, ఎందుకు నామినేట్ చేసుకున్నారో అన్నీ కూడా ఇప్పుడు హౌస్మేట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకోవడం అది జరుగుతున్నది. సో ఇక్కడికి ఇలా ఉండగా ఇక బిగ్ బాస్ ముందుగా చెప్పినట్లు బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్లో ఫుడ్ అనేది ఇవ్వడం జరగదు, ఎవరి ఫుడ్ వాళ్ళే సంపాదించుకోవాలి ఏ వీక్ ఆ వీక్ అన్నట్లుగా ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకు చెప్పడం జరిగింది రూల్స్లో. కానీ ఫస్ట్ వీక్ వాళ్ళకి ఏమి ఉండవు కాబట్టి ఆ ఒక్క వీక్ వీళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఫుడ్ అనేది పంపించడం జరిగింది. సో ఈ వారం ఈరోజు బిగ్ బాస్ ఏం చేశాడంటే ఆ ఫుడ్ అంతటిని తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టమనడం జరిగింది. ఇక్కడ నుంచి మీరే ఫుడ్ సంపాదించుకోవాలని చెప్పి ఆ ఫుడ్ అంతటిని లోపల పెట్టమనడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు వెళ్ళి ఫుడ్ లోపల పెట్టారు. పెట్టిన కొంతసేపటికి వీళ్ళు ఇక్కడ మధ్యలోనే వాళ్ళ కడుపు ఆకలి తీర్చుకుంటాకి తినేస్తూ ఉన్నారు. ఈలోపు బిగ్ బాస్ కనికరించి వండుకున్న ఫుడ్ కానీ ఉన్న ఫుడ్ కానీ తినాలనుకుంటే తినొచ్చు ఆఖరిసారిగా, తర్వాత మీరే సంపాదించుకోవాలని చెప్పడం. వీళ్ళు ఇంకా వరద బాధితుల్లాగే వెళ్ళారు, పరుగుల మీద మంచి ఆకలి మీద ఉన్నారు. అందరూ తినడం జరిగింది. తినేసిన తర్వాత తింటున్నప్పుడే మళ్ళీ బజర్ మోగింది, టైం అయిపోయిందని బిగ్ బాస్ చెప్పడం, ఇదంతా జరిగింది. సో ఆఖరికి ఫుడ్ అంతా వీళ్ళు రేషన్ ఏదైతే ఉందో టోటల్ రేషన్ వండుకున్నది, వండలేనివి, ఫ్రూట్స్ మొత్తం వాళ్ళ హ్యాంపర్స్ వచ్చినాయి, అన్నీ టోటల్గా ఏది లేకుండా బిగ్ బాస్ స్టోర్ రూమ్లోకి పంపించడం జరిగింది ఫుడ్ని.
సో ఇదండి ఈరోజు హౌస్లో జరిగింది మొత్తానికి నామినేషన్స్. అండ్ వాళ్ళు ఏమనుకున్నారు ఆ మాటలు, నెక్స్ట్ ఫుడ్ అనేది వాపస్ తీసుకోవడం జరిగిందంతా ఇది హౌస్లో. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే హౌస్లోకి జబర్దస్త్ సంబంధించిన కామెడియన్ ఒకరు వస్తున్నారని ఆల్రెడీ లీక్ వీరులు సోషల్ మీడియా ద్వారా చాలా సోషల్ మీడియాలో వస్తుంది. ఎవరో కాదు, ముక్క అవినాష్. ఆల్రెడీ ఒక సీజన్లో వచ్చాడు, మంచి ఎంటర్టైనర్గా నిలిచాడు. ఫైనల్గా గెలవకపోయినా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఆ సీజన్ అంతా కూడా. సో మళ్ళీ అతన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు బిగ్ బాస్ టీం అనుకుంటుందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా సమాచారం. సో మనం ఫోన్ ఆన్ చేసి చూస్తే ఎక్కడైనా సరే అదే కనిపిస్తుంది. సో అది మరి ఎంతవరకు నిజం వేచి చూద్దాం. వస్తే మంచిదే, మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఒక భాషయే పాపం ఎంటర్టైన్మెంట్ అంతా తన భుజస్కంధాల మీద మోస్తున్నాడు. తను వస్తే ముక్క అవినాష్ ఇంకా బాగా ఎంటర్టైన్ చేయగలడని భావిద్దాం. సో ఇది ఈరోజు రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.